ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. మన చుట్టుపక్కల ఎంతోమంది మనం ఏం చేసినా హేళన చేస్తూ, కించపరుస్తూ, మనం తీసుకున్న ఏ నిర్ణయమైనా అది తప్పని, అది సరైనది కాదని చెప్తూ ఉంటారు. మన మీద మనకే అనుమానాన్ని కలజేస్తూ ఉంటారు. ఒకవేళ మనం ఆ నిర్ణయం ఫలించినా, ఆ నిర్ణయం మన వల్ల కాదు ఫలించిందని తమ వల్ల అని చెబుతూ ఉంటారు. అలా మనపై నమ్మకం కలగకపోవడానికి కారణం అవుతుంటారు. ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలి? హలో, నేను హర్షిత. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. మన స్క్వేర్ టాక్స్ ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ గ్యాస్ లైటింగ్ గురించి చెప్పమని అడిగారు. ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. సార్, అసలు ఈ గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి? గ్యాస్ లైటింగ్ అంటే ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో ఇచ్చినట్టుగా కొంతమంది ప్రతిరోజు తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది, సో మనము అంటే మన మొరాలిటీని దెబ్బతీస్తూ, సో మీకు సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ కానివ్వకుండా ప్రతి నిర్ణయాన్ని మీ బదులు వాళ్ళు తీసుకుంటూ, ఆ తీసుకున్న నిర్ణయంలో ఫలితం వస్తేనేమో ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లయితే ఆ క్రెడిట్ని వాళ్ళు తీసుకుంటూ, నా సపోర్ట్ వల్ల, నేను చెప్పబట్టి ఇట్లా అయింది. ఒకవేళ ఫెయిల్ అయితే మీరు ఫలానా నేను చెప్పిన నిర్ణయాన్ని నువ్వు అలా పాటించలేదు, అందుకని నీ వల్లే ఇది ఫెయిల్ అయింది. అలాగే ఒకవేళ మీరు నిర్ణయం తీసుకుని సక్సెస్ అయితే దానికి నేను సపోర్ట్ ఇచ్చాను కాబట్టి సక్సెస్ అయింది. ఫెయిల్ అయితేనేమో ఇక చూడు, నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు, నీకు నిర్ణయం తీసుకోవటం రాదు, నీకు ఏమీ రాదు, చదవటం రాదు, ఎగ్జామ్ రాయటం రాదు, పాస్ అవ్వలేవు, నువ్వెప్పుడు తప్పుగానే ఆలోచిస్తావు, నీకు ఏది చేత కాదు అంటూ కీప్ ఆన్ డిమోటివేట్ చేస్తూ ఉంటారు. సహజంగా తెలియకుండా పేరెంట్స్, తెలిసి కొంతమంది నైబర్స్, రిలేటివ్స్, టీచర్స్, ఫ్రెండ్స్, ఇటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. దీన్ని మనము గ్యాస్ లైటింగ్ అని పిలుస్తూ ఉంటాం. అంటే మన మొరాలిటీని దెబ్బతీస్తుంది నిరంతరం. దీన్ని మనము మహాభారతంలో శల్య సారథ్యము అంటారు. శల్యుడు అనే అతను ఈ కర్ణుడికి సారథిగా ఉంటాడనమాట. కర్ణుడు ఏం చేస్తున్నా ఎప్పుడూ డిమోటివేట్ చేస్తూ ఉంటాడు. కర్ణుడు కూడా అంటే మహాభారత కథ ప్రకారం కర్ణుడు కూడా అర్జునుడితో సమానమైనటువంటి వీరుడు దాదాపుగా. అర్జునుడికేమో కృష్ణుడు ఉండి, కృష్ణుడు ప్రాపర్గా గైడ్ చేస్తూ, తనని అవసరమైన సలహాలు ఇస్తూ, అవసరమైనటువంటి మోటివేషన్ చేస్తూ, ఒకసారి నిర్మాణాత్మకంగా విమర్శ చేస్తూ, భగవద్గీత కూడా అక్కడే తను బోధించాడు కదా, మహాభారత యుద్ధంలోనే భగవద్గీత కూడా బోధించాడు. సో అలా కృష్ణుడు ఉంటే దానికి ఆపోజిట్ సైడ్గా శల్యుడు తను నిరంతరం అతన్ని డిమోటివేట్ చేస్తూ, ఏం చేస్తావులే, నువ్వేం యుద్ధం చేస్తావు, నువ్వేమీ చేయలేవు, అట్లా దేనికి హెల్ప్ చేయకుండా అతన్ని మరింత కుంగదీస్తూ ఉంటాం అనేది శల్యుడు చేస్తూ ఉంటాడు. అటువంటి పని తెలియకుండా మన పేరెంట్స్ కానీ, మన వెల్ విషర్స్ కానీ, సమ్టైమ్స్ మన మీద అథారిటీగా ఉన్నవాళ్ళు, అంటే సిబ్లింగ్స్లో కూడా మనకంటే పెద్దవాళ్ళు, మెంటర్స్, అలాగే టీచర్స్ కూడా, నైబర్స్ కూడా మనల్ని ఆ విధంగా నిరంతరం మోరల్గా కొంగదీస్తూ ఉంటారు. దాన్ని మనం గ్యాస్ లైటింగ్ అని అంటాం. గ్యాస్ లైటింగ్ అని దీనికి పేరు ఎందుకు వచ్చింది? సైకాలజీలో పేర్లన్నీ చాలా గమ్మత్తుగా ఉంటూ ఉంటాయి. సో ఈ పేర్లు ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటాం. ఇటీవల ఈ పవన్ కళ్యాణ్ తను ఇంతకు ముందు జనసేన పార్టీ, రకరకాల పార్టీలతో పొత్తు పెట్టుకుని తను జనసేన పార్టీ పెట్టిన తర్వాత మొదట బీజేపీ, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం ఇప్పుడు 2014లో, ఆ తర్వాత 19లో వాళ్ళని కాదని కమ్యూనిస్టులతోని, నెక్స్ట్ వచ్చేసి బీఎస్పీ, మాయావతి, దళిత్ ఓరియంటెడ్ పార్టీతోని పొత్తు పెట్టుకోవటం, అండ్ తను మొదట చేగువేరా, జ్యోతిరావు పూలే వంటి వాళ్ళని, అంబేద్కర్, పెరియార్ వంటి వాళ్ళ ఆదర్శంగా భావించి వాళ్ళ గురించి చెప్పటం. సో కులం లేదు, మతం లేదు అని తన యొక్క స్పీచెస్లు ఇవ్వటం. తర్వాత ఈ మధ్య తను 2024 ఎలక్షన్స్లో తను గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ మధ్య తిరుపతి లడ్డు వివాదం వచ్చినప్పుడు తను సనాతన హిందూగా క్లెయిమ్ చేసుకోవటం. ఈ విషయాన్ని ఈ టీవీలో విశ్లేషించేవాళ్ళు, విశ్లేషకులు ఉంటారు కదా, సీనియర్ జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ,
చెబుతూ వాళ్ళు ఒక మాట వాడారు, ఏంటి అంటే గంగ చంద్రముఖిగా మారింది అనేది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన జనరేషన్లో ఈ మధ్య జరిగిందే. ఏంటి గంగ చంద్రముఖిగా మారింది అంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేస్తే వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఏంటి అంటే ఒక 10 years 15 years బ్యాక్ ఒక సినిమా వచ్చింది, దాని పేరు చంద్రముఖి. అదొక మలయాళీ నవలని రకరకాల భాషల్లో తీస్తూ రజనీకాంత్, జ్యోతిక, ప్రభు వీళ్ళు యాక్ట్ చేసినటువంటి సినిమా అది. అందులో అమ్మాయి పేరు గంగ, ఆమెకు స్కిజోఫ్రీనియా ఉంటుంది. ఇంకో కాంటెక్స్లో అయితే దెయ్యం పట్టింది అని చంద్రముఖి అనేటువంటిది స్టోరీ విని తను చంద్రముఖిగా ఊహించుకుంటూ చేసేస్తూ ఉంటుంది పనులన్నీ. తను పూర్తిగా పీక్ వెళ్ళిపోయినప్పుడు తన భర్త ప్రభుకు చూపిస్తూ రజనీకాంత్ చెప్తాడన్నమాట, అతను ఒక సైకియాట్రిస్ట్, చూడు పూర్తిగా గంగ చంద్రముఖిగా మారిపోయిన గంగని చూడు అది. అంటే ఆ సినిమాలో గంగ అనే అమ్మాయి పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది అనేది, అంటే కంప్లీట్గా భిన్నంగా మారిపోయిందని చెప్తూ ఇక్కడ గంగ చంద్రముఖిగా మారిపోయిందనే వర్డ్ వాడారు. అంటే అర్థం ఏంటి? ఒక కాంటెక్స్ట్లో లేదంటే ఒక స్టాండ్ తీసుకున్న అతను కంప్లీట్గా ఇంకో స్టాండ్ తీసుకున్నాడు అనేది ఆ నానుడి అట్లా ఎట్లయితే డెవలప్ అయిందో అలా సైకాలజీలో చాలా టర్మ్స్ డెవలప్ అయింది. చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంటాయి ఒక్కొక్కసారి, ఏంటి ఈ పేరేంటి ఇలా ఉందేంటి. అలాగే వచ్చేసి గ్యాస్ లైటింగ్ ఎఫెక్ట్, లేకపోతే గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్, ఇటువంటి రకరకాలన్నీ చెప్తూ ఉంటారు పేరు. ఈ గ్యాస్ లైటింగ్ ఎఫెక్ట్కి ఈ మొరాలిటీని దెబ్బతీయడానికి ఏమాత్రం సంబంధం కనిపించట్లేదు కదమ్మా. సో ఇది ఎలా వచ్చింది అని అంటే 1938లో ఒక డ్రామా వేశారు. అందులో ఏంటి అని అంటే దాని పేరు గ్యాస్ లైట్. గ్యాస్ లైట్ అనేటువంటిది ఏంటి అని అంటే దాని తర్వాత 1940లో హాలీవుడ్ సినిమా కూడా తీశారు. ఆ సినిమా కూడా చాలా సక్సెస్ అయింది. అందులో ఏంటి అని అంటే భార్యని ఒక భర్త నిరంతరం ఈ విధంగానే కుంగదీస్తూ తనని ఏం చేసినా సరే దాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ తన యొక్క మొరాలిటీని దెబ్బతీస్తూ ఉంటాడు. అలాగే అప్పట్లో ఉండేటువంటి ఇప్పటిలాగా విద్యుత్ లేదు కదా, అప్పుడు ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల గ్యాస్తో లైట్లు వెలిగించేవాళ్ళు. ఆ గ్యాస్ లైట్ని నిరంతరం కొంచెంగా ఆమెకు తెలియకుండా డిమ్ చేస్తూ, మనకు తెలియకుండానే సపోజ్ ఇక్కడ కొంత లైటింగ్ ఉంది, ఈ లైటింగ్ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంటే అది తగ్గింది అనుకో, మన చూపులు ఏమన్నా తేడా వచ్చిందేమో అని డౌట్ పడుతూ ఉంటాం. అలా క్రమక్రమంగా లైట్ని తగ్గిస్తూ ఆమెను సెల్ఫ్ డౌట్లోకి నెట్టేస్తాడు ఆ సినిమాలో. అది తెలుసుకున్నటువంటి నైబర్ ఎవరో అమ్మాయికి హెల్ప్ చేసి ఎట్లాగైతే ఆ సినిమా స్టోరీ ఏదో నడుస్తుంది. ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ స్టోరీ ఏదైతే ఉందో అది నిజ జీవితాల్లో జరిగేదాన్ని సైకాలజీలో గ్యాస్ లైటింగ్ ఎఫెక్ట్, గ్యాస్ లైట్ ఎఫెక్ట్ అని అంటూ ఉంటారు. అలా మనకి ఆ పేరు వచ్చింది. మీరు చెప్పినట్టు భర్త భార్యని కానీ లేకపోతే పేరెంట్స్ చిల్డ్రన్ని కానీ ఇంకా ఎలాంటి సందర్భాల్లో గ్యాస్ లైటింగ్ అనేది చూస్తూ ఉంటాం? ఎక్కువగా టీచర్స్ కూడా, అంటే టీచర్స్ అంటే ఇట్లా గ్రూప్ కాకుండా ఈ సపోజ్ పిహెచ్డి చేస్తున్నప్పుడు గైడ్ ఉంటారు, వాళ్ళ దగ్గర చేస్తూ ఉంటారు. అలాగే ఒక లా చదివినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తన సీనియర్ లాయర్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. అట్లా ఎవరైతే సీనియర్ జూనియర్ ఉన్నప్పుడు సహజంగా ఈ సీనియర్స్ ఏం చేస్తారంటే ఫస్టే వాళ్ళకి ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది, ఇతను జూనియర్ అంటే నాకంటే తక్కువ అనేటువంటి భావన ఏర్పడినప్పుడు సహజంగా వాళ్ళు ఏం చేసినా సరే ప్రతిదాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తూ నేను ఇది కాదు, ఇది తప్పు, ఇలా తప్పు, ఎందుకంటే వీళ్ళకి సహజంగానే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నిరంతరం వాళ్ళని డిమోటివేట్ చేస్తూ ఉంటారు. ఇండియాలో అయితే ఎక్కువగా భార్యలు ఒకవేళ భార్యలు సహజంగా ఫీమేల్ లాజికల్ థింకింగ్ కంపారిటివ్లీ, బికాస్ అనేక కారణాలు ఉన్నాయి. ఫీమేల్కి బయలాజికల్గా అనేక ఇబ్బందులు ఉండటం వల్ల, ఎక్కువ ఎమోషనల్లీ వల్నరబుల్ ఉండటం వల్ల రేషనల్గా థింక్ చేయటంలో ఇన్ జనరల్, నాట్ ఆల్, ఇన్ జనరల్ సహజంగా మేల్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉండొచ్చు. అంతేకాక బయటకు ఎక్స్పోజర్ కూడా లేదు కొన్ని తరాల నుంచి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి. కాబట్టి వీళ్ళల్లో కొంత లాజికల్ థింకింగ్ తక్కువ ఉండి ఎక్కువగా ఎమోషన్ అయిపోతున్నప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ మేల్ తన భర్త కానీ అన్న కానీ వీళ్ళు కానీ చూడు నువ్వు ఇట్లా చేసావు, నీకు తెలివి లేదు, ఇంత ఇదిగా చేసావు అని చెప్పి వాళ్ళని హేళన చేయటము, కుంగదీయటము. అంటే నీకేమీ చేత కాదు, నేను చెప్పాల్సిందే, ఏ కూర వండాలో చేత కాదు, ఎలా సర్దుకోవాలో చేత కాదు, ఇలా చేస్తావేంటి, అలా చేస్తావేంటి అని ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఎబిలిటీని తగ్గిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంకా పాలిటిక్స్లో కూడా
జూనియర్గా వచ్చిన వాళ్ళని సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెసిషన్ని, అంటే ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ యొక్క సలహాలు అడుగుతూ ఉంటామో సొంతంగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళు తెలిసి కొంతమంది చేస్తూ ఉంటారు కావాలని జెలసీతోని, కొంతమంది తెలియక కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక భయం, తన యొక్క జూనియర్, తన యొక్క బిడ్డ, తన యొక్క కూతురు లేదంటే తన యొక్క స్టూడెంట్ ఎక్కడ తనకంటే ఎదిగిపోతుందో, తన కంట్రోల్ లేకుండా పోతుందేమో అన్నటువంటి భయం చేత వాళ్ళు ఈ విధంగా వాళ్ళని డీమోటివేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఆ స్టోరీలో తనకి నిజంగా ఆ భార్యకు అనేది తెలీదు తన భర్త ఇలా డిమ్ చేస్తున్నాడు, ఎవరో వచ్చి చెప్తే గానీ ఆ విషయం తెలియలేదు. ఇలా చాలా మందికి చాలా తమ మీద ఇలా తమ సెల్ఫ్ ఎస్టీమ్ని లో చేస్తున్నారు, మనల్ని ఒక సెల్ఫ్ డౌట్లోకి నెట్టేస్తున్నారు అని తెలియక బాధపడుతూ ఉంటారు. అసలు వేరే వాళ్ళకైనా మనల్ని మనం గ్యాస్ లైటింగ్ జరుగుతుంది మన మీద అని గుర్తించడానికి ఎలా గుర్తించాలి? అంటే ఆ వ్యక్తి, అందులో ఉన్న వ్యక్తి గుర్తించడం అనేది చాలా కష్టమైన పని, అంత తేలిక కాదు. అయితే కొన్ని అంటే మనకి గైడ్ చేస్తున్నారా, డీమోటివేట్ చేస్తున్నారా? చాలామంది నిజంగా గైడ్ చేయాలని అనుకుంటారు, స్టిల్ డీమోటివేట్ చేసేస్తూ ఉంటారు. ఇది గుర్తించడానికి ఏంటంటే కొన్ని లక్షణాలని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఏంటంటే వాళ్ళు మీరు చేసే ప్రతి పనిని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు నెగిటివ్గా. ఒకటి రెండన్నా కనీసం మీరు లాజికల్లీ చేసిన దాన్ని కూడా వాళ్ళు దాన్ని కూడా గుర్తించకుండా కొట్టిపడేస్తూ ఉంటారు. అలాగే మీ పాజిటివ్స్ని చాలా మినిమైజ్ చేసి, ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే గ్యాస్ లైటింగ్ జరగకపోయినా కొంతమంది నిజంగా నన్ను అసలు ఎదగనివ్వట్లేదు అనుకుని వీళ్ళ మిస్టేక్స్ని కూడా వీళ్ళు గుర్తించలేకపోతూ ఉంటారు. నన్ను గ్యాస్ లైటింగ్ చేసేస్తున్నారేమో అని భయం చేత వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ యొక్క తప్పులు, వీళ్ళ యొక్క పొరపాట్లు కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకు ఒక నానుడి ఉంటుంది, మర్రి చెట్టు కింద మొక్కలు ఎదగవు అని. ఎందుకంటే మర్రి చెట్టు చాలా ఒత్తుగా ఉండటం వల్ల, నీడ పడకపోవటం వల్ల, అదే ఎండ పడకపోవటం వల్ల మర్రి చెట్టు కింద ఏమన్నా చిన్న మొక్క ఉంటే అది కూలిపోయి చనిపోతుంది తప్ప ఎదగలేదు. అలాగే చాలా సీనియర్, చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గర మనం ఎదగాలంటే కష్టం అవుతూ ఉంటుంది. అయితే మరి నేను నిజంగా వాళ్ళు గ్యాస్ లైటింగ్ చేస్తున్నారా, ఆర్ నేనే పొరపాటుగా ఆలోచిస్తున్నాను? కొన్నిసార్లు పొరపాటుగా ఆలోచించి కూడా ఈగో చేత మనల్ని కరెక్ట్ చేస్తే చేయనివ్వకుండా నన్ను డీమోటివేట్ చేసేస్తున్నావు అని రెబల్గా మారి మన తప్పులు అలాగే కంటిన్యూ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనల గురించి మనం అర్థం చేసుకోవాలి. మనల గురించి మనం ఎలా అర్థం చేసుకుంటామో అది చాలా కష్టమైన పని. నిజానికి ఈ భూమి మీద ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు, కానీ తనను తను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనల్ని మనము అర్థం చేసుకునేటప్పుడు మనకి ఎక్కువ మార్కులు వేసేసుకుంటూ ఉంటాం. ఎదుటి వాళ్ళ పొరపాట్లకి ఎక్కువ మార్కులు వేసి మన పొరపాటుకి తక్కువ మార్కులు వేసుకుంటాం. ఎదుటి వాళ్ళ సక్సెస్కి ఏమో తక్కువ మార్కులు ఇచ్చి మన చిన్న సక్సెస్ కూడా చాలా ఎక్కువ మార్కులు వేసేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్ని మీరు నేను ఒకలాగానే చూడవచ్చు. కొంచెం మీ కల్చర్ నా కల్చర్ లేదంటే మీ పెర్సెప్షన్ వల్ల నా పెర్సెప్షన్ వల్ల నచ్చకపోవటం అనిపించవచ్చు. కానీ నన్ను నేను అంచనా వేసుకునేటప్పుడు, హర్షితాన్ని అంచనా వేసేటప్పుడు, హర్షిత ఒక పదం ఏదన్నా సరిగ్గా పలకకపోతే చాలా పెద్దగా భూతద్దంలో చూడవచ్చు. బట్ నేను పలకకపోతే నాకు అనేక కారణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. నేనేదో రాత్రి సరిగ్గా నిద్రలేదనో, లేకపోతే నేనేదో ఇసుగులో ఉన్నాను, లేదా కౌన్సిలింగ్ ఇచ్చి నేను టైర్డ్ అయిపోయాను. ఆ సెల్ఫ్ నన్ను ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఉంది. కాబట్టి అంత తేలిక కాదు నన్ను అర్థం చేసుకోవటం. సో నన్ను నేను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవసరమైతే కొంత నిర్మాణాత్మకమైన క్రిటిసిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉండాలి. కొంత యాక్సెప్ట్ చేసి దాన్ని మళ్ళీ లాజికల్లీ ప్రశ్నించుకొని మళ్ళీ ఆ తప్పుల్ని లేదంటే ఆ పొరపాటు నేను చేస్తాను, బట్ దాన్ని కరెక్ట్ చేసుకుంటాను అనేటువంటి దాంట్లో రావాలి తప్ప నేను కరెక్టా లేకపోతే నన్ను కరెక్ట్ చేసే వాళ్ళు కరెక్టా అనేటువంటి గేమ్లోకి వెళ్ళామనుకోండి, ఆ పోటీలోకి వెళ్ళామనుకోండి కష్టమవుతుంది. సో ప్రతి వ్యక్తి తను పొరపాట్లు చేసే అవకాశం ఉంది అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసిన పొరపాట్ల ద్వారానే మనం నేర్చుకుంటాం. జీవితంలో పొరపాట్లు చేయకుండా ఎవరు ఏమి నేర్చుకోలేరు. ఒకసారి పడిపోతాననే విషయం అర్థమయ్యి మనం జాగ్రత్తగా వెళ్తాం. ఒకసారి మనం పొరపాటున లేట్గా వెళ్తే ట్రైన్ మిస్ అయితే, లేట్గా వెళ్తే ట్రైన్ మిస్ అవుతుంది అనే విషయం అర్థమయ్యి ఈసారి కొంచెం జీవితంలో జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం. నా కొడుకు తను
సెకండ్ క్లాస్లో సెకండ్ గల్లీ వరకు పర్మిషన్ ఇచ్చాం, సెకండ్ స్ట్రీట్ వరకు వెళ్ళి ఆ షాప్లో ఏమో కొనుక్కు రావచ్చు. థర్డ్ క్లాస్కి థర్డ్ స్ట్రీట్ వరకు పర్మిషన్ ఇచ్చాం. తను వెళ్ళేటప్పుడు ఒక 20 రూపీస్ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నప్పుడు తను చాలా సఫర్ అయ్యాడు, వచ్చాడు, చాలా పోయిందంటే మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపించాం. ఆ 20 రూపీస్ పోవటం వల్ల ఏమైంది, తనకు డబ్బులు పోతాయి అనే విషయం అర్థమైంది. అలాగే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ కొడుకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్కి బర్త్డే పార్టీ ఇస్తుంటే ఒక 2000 రూపాయల నోట్ ఇచ్చి పంపించినప్పుడు అతను 2000 రూపాయలు పోగొట్టాడు. చిన్నప్పుడు 20 రూపీస్ పోయినట్లయితే అతనికి డబ్బులు పోతాయి అనే విషయం గుర్తుండి ఆ 2000 రూపీస్ నోట్ని చాలా జాగ్రత్తగా తను హ్యాండిల్ చేసేవాడు. చిన్నప్పుడు మనం అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇతనికి 2000 అదే లెసన్ నేర్చుకుంటానికి 2000 రూపీస్ ఖర్చు అయింది. ఇంకొక అతను 26 ఇయర్స్ దాకా అదే ఆ 2000 కూడా ఇవ్వలేదు, అప్పుడు కూడా మదరే వెళ్ళి పే చేసింది అనుకోండి. 26 ఇయర్స్ అప్పుడు ఏదో ఒక 2 lakhs రూపీస్ ఏదో మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మన జీవితంలో పాఠాలు నేర్చుకోవాలంటే డెఫినెట్గా మనము కొంత కోల్పోవాల్సి ఉంటుంది. కొంత కోల్పోతే పాఠం వస్తుంది, కోల్పోతే పాఠం రాదు. అయితే ఆ కోల్పోయేది ఎంత తక్కువలో కోల్పోతే అంత తొందరగా మనకు వస్తుంది, తక్కువలో జరుగుతుంది. నా కొడుకుకేమో 20 రూపీస్లో ఆ పాఠం వచ్చింది, నా ఫ్రెండ్ కొడుకుకేమో 2000 రూపీస్ అయింది, ఇంకొకరికి 2 lakhs రూపీస్ అవ్వచ్చు. కాబట్టి మనం కోల్పోతాము అనే విషయం రెడీగా ఉండి దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. పొరపాట్లు జరిగితేనే పాఠాలు నేర్చుకుంటాం. అయితే పొరపాటు ద్వారా కొంత కోల్పోతాము, కోల్పోయిన తర్వాత పాఠం నేర్చుకోవటం కోల్పోవద్దు. వెన్ యూ లూజ్ సంథింగ్ డోంట్ లూజ్ ద లెసన్. నువ్వు ఏదన్నా కోల్పోతే దాని నుంచి పాఠం నేర్చుకోవటం మాత్రం కోల్పోవద్దు. ఖచ్చితంగా మనం పాఠం నేర్చుకోవాలి, చాలా వ్యాలిడ్. లేకపోతే చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఫ్యూచర్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. పాఠం అంటే స్కూల్లో టీచర్ చెప్పేది కాదు, జీవితంలో పాఠాలు నేర్చుకోవాలి. అలా ప్రాపర్గా మనం పాఠాలు నేర్చుకుంటాం అనేది లాజికల్లీ అర్థం చేసుకోగలుగుతున్నాం అనుకోండి, దెన్ ఎదుటి వాళ్ళు చేసేటువంటి క్రిటిసిజం, అది మన మెంటర్ కావచ్చు, టీచర్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, ఎవరైతే మన మీద అథారిటీ, సోషల్ అథారిటీతో చేస్తున్నారో వాళ్ళ క్రిటిసిజంని మనము ప్రాపర్గా అర్థం చేసుకోగలుగుతాం. అర్థం చేసుకుని దెన్ మనము ఈ సెల్ఫ్ డౌట్కి వెళ్ళకుండా, లేదంటే ఈగో ట్రాప్లో పడిపోకుండా మనం ప్రాపర్గా లాజికల్లీ రేషనల్లీ ఎనలైజ్ చేసి మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనల్ని మనం కరెక్ట్గా అర్థమైనప్పుడు అప్పుడు వాళ్ళు చేసేది కరెక్టా కాదా అనేది మనకు అర్థమవుతుంది. అందులో ఏముంటుందంటే, మొదట మీరు చేసే ప్రతి పనిని డినే చేస్తూ ఉంటారు. నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఏం డెసిషన్ తీసుకున్నా ట్రై చెయ్యి అన్నారు, ఇది తప్పు అని చెప్పి రియాలిటీలోకి మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఊహలోనే వాటిని వాళ్ళు కట్ చేసేస్తూ ఉంటారు. సో ఏ పనిని కూడా వాళ్ళు మిమ్మల్ని కార్యరూపంలోకి దాల్చనివ్వకుండా ఊహల్లోనే కట్ చేసేస్తూ ఉంటారు. మిమ్మల్ని అడుగుతారు, మొత్తం నీ ఇష్టమే, బాల్ మీ కోర్టులోకి తోసేస్తారు, నువ్వు ఏ డెసిషన్ తీసుకుని నీ ఇష్టం అంటారు. నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నాను, ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆ కోర్సులో అది ఉంటుంది, ఇది ఉంటుంది, దానికి ఎక్కడ డిమాండ్ ఉంది, అది అంటారు. ఫోన్లో అది కాదులా అని చెప్పి ఈ డెసిషన్ తీసుకుందామంటే ఈ కోర్సు పనికిరాంది, అది మగవాళ్ళు మాత్రమే చేయగలరు, ఆడవాళ్ళు చేయలేరు అంటారు. అది కాదని ఇంకోటి చెప్తే అది కూడా కాదంటారు. ఒకసారి మీరు జాగ్రత్తగా వాళ్ళని ప్లే చేసి చూస్తే వాళ్ళు చెప్పాలని ఫస్ట్ ఏదైతే చూశారో అదే డెసిషన్ మీరు ఓన్గా చెప్పినా దాన్ని రిజెక్ట్ చేస్తారు, రైట్? అట్లా రియాలిటీలో ఏది కూడా మీ సొంత నిర్ణయాలు తీసుకొనివ్వరు. అది మొదటిది. రెండవది, మీ ఫీలింగ్స్కి అసలు వాల్యూ ఇవ్వరు, చాలా మినిమైజ్ చేసేస్తూ ఉంటారు. నువ్వు ఓన్లీ ఎక్కువగా ఫీల్ అయిపోతున్నావు, నువ్వు ఫీల్ అవ్వాల్సినంత అవసరం లేదు, నువ్వు అంత సీరియస్గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు అంత ఎక్కువ బాధపడుతున్నావు ఎందుకు, అంత ఎక్కువ భయపడుతున్నావు ఎందుకు అని మీ ఫీలింగ్స్ని రికగ్నైజ్ చేయకుండా చాలా కొట్టిపడేస్తూ ఉంటారు. మీకు బాధపడినప్పుడు, అందుకనే సైకాలజిస్ట్, ఒక మంచి సైకాలజిస్ట్ అనేవాళ్ళు ఏం చేయాలంటే ఆ వచ్చిన క్లయింట్ యొక్క ఫీలింగ్స్కి, ఆ పెయిన్ని ఎక్నాలజ్ చేయాలని చెప్తూ ఉంటాను. ఎప్పుడైతే పెయిన్ ఎక్నాలజ్ చేస్తామో వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళ మొరాలిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే ఆ పెయిన్ని రికగ్నైజ్ చేయాలి. నువ్వు అనవసరంగా ఇట్లా చేస్తున్నావు, అందరు చేయట్లేదా, ఊర్లో అందరు చేయట్లేదు, నీకే ఎందుకు ఏడుపు వస్తుంది, నువ్వే ఎందుకు భయపడుతున్నావు, నువ్వే ఎందుకు పొద్దున్నే లేగలేకపోతున్నావు, నువ్వే ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, ఇలాంటివన్నీ సహజంగా చేస్తూ ఉంటారు. ఇది మన సిబ్లింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. టీచర్స్ మెయిన్, అందరు చదవట్లేదా, నీకే ఏమైంది, ఇటువంటి అన్ని టీచర్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అట్లా మీ ఫీలింగ్స్, మీ యొక్క ఎమోషన్స్ని మినిమైజ్ చేయటం చేస్తూ ఉంటారు. అలాగే వచ్చేసి
ప్రతి చిన్న పొరపాటుకు కూడా విపరీతంగా బ్లేమ్ చేసేస్తూ ఉంటారు. పొరపాటులు లేనిదే నేర్చుకోలేము. పొరపాటుకి తప్పులకి తేడా ఉంటుంది. కానీ పొరపాటు జరిగిందని మీ ఇంటెన్షన్ చూడరు. మీ ఇంటెన్షన్ ఏంటి? చెయ్యాలని, మంచిగా చేయాలని. కానీ అది చూడకుండా చిన్న పొరపాటును కూడా తప్పులాగా బిహేవ్ చేస్తూ నీవు కావాలని చేశావు, నువ్వు బాధ్యత తీసుకోవట్లేదు, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్, ఇలా ఉంటే నీ జీవితం ఏమవుతుంది, ఏంటి, ఎంతకాలం నేను ఉంటాను నీతో పాటు, నేను పోతే కానీ నీకు తెలియదు, ఇటువంటి అన్నీ చెబుతూ మిమ్మల్ని విపరీతంగా బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఆ సినిమాలో కూడా అతను చేసింది ఏంటంటే ఆ అమ్మాయి రిలేషన్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా కట్ చేస్తుంటారు. ఇది సహజంగా మనం పెళ్ళి వెళ్ళిన తర్వాత ఈ బిహేవియర్ ఉన్నటువంటి హస్బెండ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. తన ఫ్రెండ్స్తో మాట్లాడినవారు మెల్లమెల్లగా వాళ్ళకి దూరం చేస్తారు. తన పుట్టింటి వాళ్ళతో దూరం చేస్తారు. తన యొక్క సిబ్లింగ్స్ని మాట్లాడనివ్వకుండా చేస్తారు. అలా మిమ్మల్ని ఏం చేస్తారంటే సమాజం నుంచి ఐసోలేట్ అయిపోయేలాగా చేస్తారు. ఎవరితోనూ మీ బాధను షేర్ చేసుకొనివ్వరు. అగో వాళ్ళ వల్లే నువ్వు ఇలా తయారయ్యావు, అతను నీకు వెనకాల ఎప్పుడు నిన్ను రాంగ్గా గైడ్ చేస్తున్నాడు, లేకపోతే ఆ అమ్మాయి మాటలు విని నువ్వు ఇట్లా తయారవుతున్నావు, లేకపోతే మీ టీచర్ మాటలు విని ఇట్లా తయారవుతున్నావు, లేకపోతే ఇంకెక్కడో చూసి నువ్వు నేర్చుకుంటున్నావు మీ పొరపాట్లన్నీ అని చెప్పి నీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, ఆర్ మీ యొక్క మెంటర్స్ కావచ్చు, లేదంటే మీకు ఇచ్చేటువంటి ఆన్లైన్లో సపోర్ట్ కావచ్చు, లేకపోతే మీ కౌన్సిలర్స్ కావచ్చు, సైకాలజిస్టులు కావచ్చు, ఎవరైతే మీకు సపోర్ట్ ఇస్తున్నారో వాటిని మెల్లమెల్లగా కట్ చేస్తూ వాళ్ళ నుంచి మిమ్మల్ని దూరం చేసి ఒంటరి చేసేస్తారు. ఎందుకంటే ఆ ఒంటరి చేసినప్పుడు వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని ఐసోలేట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో మీరు చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఇర్రిలవెంట్ అండ్ చాలా చిన్న వాటిని కూడా వాళ్ళు పెద్దగా చూపిస్తూ నువ్వు చాలా ఇర్రిలవెంట్గా థింక్ చేస్తున్నావు. సో అంటే ఏమవుతుందంటే ఒక కాంటెక్స్ట్ని బట్టి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా చూపించవచ్చు. అది మనం ఆల్రెడీ చాలాసార్లు చాలా ఎగ్జిస్టెన్షియల్ ప్రోగ్రాంలో వాటిలో మనం డిస్కస్ చేసాం. కాంటెక్స్ట్ మారితే కంప్లీట్గా కంటెంట్ మీనింగ్ మారిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దీన్ని ఏమంటారంటే బ్రెయిన్ వాషింగ్ అనవచ్చు. ఇప్పుడు మన న్యూస్ మీడియా కూడా అంతే చేస్తుంది కదా. మీడియా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ కంటే ఆంధ్రాలో క్లియర్గా 2 వర్గాలుగా కనిపిస్తుంటాయి. కొన్నేమో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే మీడియా ఉంటుంది, కొన్నేమో తెలుగుదేశం సపోర్ట్ చేసే మీడియా ఉంటుంది. ఒక విషయాన్ని తెలుగుదేశం సపోర్ట్ చేసే మీడియా ఎలా ప్రజెంట్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసే మీడియా ఎలా చేస్తుంది అనే దాంట్లో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సుప్రీంకోర్టులో లడ్డు కల్తీ జరిగిందని మీకు ప్రూఫ్స్ ఎక్కడుంది అని అడిగిందని వైఎస్ఆర్సీపీ అంటారు. దాని మీద కల్తీ జరిగిందో లేదో తెలుసుకోండి అని చెప్పి ఒక కమిటీ వేసింది అనేది తెలుగుదేశం పార్టీ మీడియా హైలైట్ చేస్తుంది. అలా కాంటెక్స్ట్ మార్చి చూపిస్తే కంటెంట్ యొక్క మీనింగ్ మారిపోద్ది. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రతి విషయాన్ని మీరు కాంటెక్స్ట్లో చెబుతుంటే దాన్ని కొట్టిపడేసేసి వేరే కాంటెక్స్లో నుంచి ఆ విషయాన్ని చూపించి మీ యొక్క ఆ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని డ్యామేజ్ చేస్తూ సెల్ఫ్ డౌట్లోకి నెట్టేస్తూ ఉంటారు. ఈ లక్షణాలని ప్రధానంగా మనం గమనించి ఇవి ఉన్నట్లయితే మనం జాగ్రత్తగా మనల్ని మనము చెక్ చేసుకుంటూ, అంటే జాగ్రత్తగా వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాల్సిన అవసరం. మనల్నే కాదు, మన పిల్లల్ని, అలాగే మన యొక్క సిబ్లింగ్స్, మన సమాజంలో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వాళ్ళని లాజికల్లీ థింక్ చేసేలాగా, ఇలాగైతే ఇలా, ఇలాగైతే ఇలా. సపోజ్ మిమ్మల్ని మీ పక్కనున్న గల్లీకి వెళ్ళి ఏమైనా కొనుక్కొస్తానంటే పంపించినటువంటి మీ పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు, నీకు రాదంటున్నారు. సడన్లీ నువ్వు బీటెక్ అయిపోతే నేను ఎంఎస్ చేస్తే అమెరికా పంపిస్తా అంటారు. ఇట్లా ఇక్కడే నువ్వు చేత కాదంటున్నావు, వాళ్ళు అమెరికాకి ఎట్లా పంపిస్తూ ఉంటున్నారు అంటే వాళ్ళకి తెలియకుండా నా మీద ఇట్లా గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు అనే విషయం మనం అర్థం చేసుకుని మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. వాళ్ళ మీద పోట్లాడటం కదా, మనల్ని మనం కరెక్ట్ చేసుకుని మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. మనం ఒకవేళ గుర్తించినా మనం ఇన్ని రోజులు గ్యాస్ లైటింగ్ ఉండడం వల్ల మనకి ఒక డౌట్ అనేది వస్తుంటుంది. మరి నేను ఇంత బయటకి ఎక్స్పోజ్ అవ్వలేదు కదా, మరి బయటికి వెళ్ళి నేను చేయగలనా? ఒకవేళ అది కూడా తప్పైన పొరపాటు చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు నా మీద ఇంకెంత జరుగుతుందో అని భయం పడుతూ ఉంటారు ఎక్కువ మంది. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద రియల్ సిచ్యువేషన్ ఏ ఇండివిజువల్కైనా సరే. అయితే గ్యాస్ లైటింగ్ జరుగుతున్నప్పుడు నా క్లయింట్ ఒక అమ్మాయి అమెరికాలో ఉండేది. గ్యాస్ లైటింగ్ గురించి తెలుసుకున్న తర్వాత ఆమె ఆల్రెడీ యాంగ్జైటీ డిజార్డర్తో ఉండటం వల్ల విపరీతంగా తను భయపడిపోయి తన పిల్లల్ని ఎక్కడ గ్యాస్ లైటింగ్ చేస్తున్నారని ఎక్కడికి బయటికి పంపించకుండా తను ఆపేస్తుంది. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. గ్యాస్ లైటింగ్ చేస్తారని బయటికి పంపించకుండా ఎవరిని కలవకుండా ఆపటం వల్ల ఉపయోగం లేదు.
సో ఇది కూడా ఏమవుతుంది, తన పిల్లలు కూడా ఫర్దర్గా ఏమి తెలుసుకోలేకపోతుంటారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన పిల్లలు కానీ ఎవరన్నా గ్యాస్ లైటింగ్ అనేది ఉంటుంది. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది కావాలని చేస్తారు. దాన్ని ఎదుర్కోవటం ఎలా అనేదే మనము వాళ్ళకి నేర్పించాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి గ్యాస్ లైటింగ్ జరిగింది, ఒక 18-19 ఇయర్స్ లేకపోతే 22 ఇయర్స్ వరకు గ్యాస్ లైటింగ్ జరిగింది. ఇప్పుడు తనకి రియలైజ్ అవుతుంది, నన్ను నా పేరెంట్స్ వాళ్ళ భయం వలన కానీ లేకపోతే అతి జాగ్రత్త వల్ల కానీ వాళ్ళ యాంగ్జైటీ వలన నన్ను పంపించడం లేదు. ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతే ఏమవుతుంది, చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి రియాలిటీలో. కాబట్టి ఏం చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఏదైనా స్టెప్ చిన్న అడుగులు వేయాలి, చిన్నగా అలవాటు చేసుకోవాలి. ఎప్పటికైనా ఇప్పుడు సపోజ్ సైకిల్ తొక్కటం ఉంది, నువ్వు తొక్కితే పడిపోతావు అన్నారు, నేను తొక్కలేదు, 10th క్లాస్ దాకా తొక్కలేదు, ఇంటర్మీడియట్ దాకా తొక్కలేదు. తర్వాత ఏం చేయాలి, సడన్గా సైకిల్ వేసుకుని పోవటం కాదు, ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని మొదట కొంత ట్రై చేయాలి. అందరికీ వచ్చిందంటే నాకు కూడా వస్తుంది, కానీ మొదట్లో కొంత భయం అయితే ఉంటుంది, పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లలో పోయి మనం దాంట్లో పడి చనిపోయేలా కాదు కదా. జాగ్రత్తగా కొంత సపోర్ట్ తీసుకుంటూ చిన్న అడుగులు వేయాలి. మొదట సో బయటికి వెళ్తే నీకు చాలా నువ్వు హ్యాండిల్ చేయలేవు అన్నారు. అటువంటిప్పుడు నేను హ్యాండిల్ చేసి చూపిస్తా అని చెప్పి ఎవరు సపోర్ట్ లేకుండా వెళ్ళిపోయామనుకోండి, నిజంగా అక్కడ ఏమన్నా ఇబ్బంది అయితే ఏమవుతుంది, జీవితానికి ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి మొదట తల్లి ఉండగాను తండ్రి ఉండగాను కొంత గుమ్మం బయటికి వెళ్ళి రావటం, ఆ తర్వాత స్ట్రీట్ దాకా వెళ్ళి రావటం. అంటే మనము ఒకవేళ ఏదన్నా ప్రమాదం వస్తే వెంటనే హెల్ప్ని కోరుకోవటానికి అంత మంచి దూరం వెళ్ళకూడదు. ఇప్పుడు నేను చిన్నప్పుడు సైకిల్ వేసుకుని చాలా దూరం వెళ్ళిపోయి ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు మాది ఫారెస్ట్ ఏరియాలో కాబట్టి, ట్రైబల్ ఏరియాలో పెరిగాను కాబట్టి ఆ ఫారెస్ట్లోకి ఒక్కడిని చాలా లోపలికి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడిని. అయితే ఏది చేసినా నేను ఎంత దూరంలో ఉన్నాను, మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది, రైట్? సపోజ్ ఒక బైక్ మీద మనం వెళ్తున్నాం అనుకోండి, బైక్కి 1 కిలోమీటర్కి 1 లీటర్ 60 కిలోమీటర్లు వస్తుంది. నా బైక్లో 2 లీటర్లు పెట్రోల్ ఉంది అనుకోండి, ఎంత దూరం వెళ్ళాలి నేను అంటే 60 కిలోమీటర్ల లోపే వెళ్ళాలి. నేను 80 కిలోమీటర్లు వెళ్ళిపోతే తిరిగి వచ్చేసరికి సగానికి పెట్రోల్ అయిపోద్ది కదా. అంటే పెట్రోల్ అంటే ఏంటి, మన యొక్క ఎనర్జీ, రైట్? అలాగే మన యొక్క పొటెన్షియాలిటీ, మనకి హెల్ప్ ఎక్కడ దొరుకుద్దో అది దాటి మనం వెళ్ళకుండా జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ వేసి మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ మరొక రోజు మరొక స్టెప్ వేయటం, మళ్ళీ వెనక్కి రావటం, అలా ఈ సేఫ్గా ఉండేటువంటి షాప్కి వెళ్ళి రావటం. కొన్నాళ్ళ తర్వాత మరింత దూరంగా ఉన్న షాప్కి వెళ్ళి రావటం. ఇప్పుడు మా కొడుకుని ఎలా చేసాం, మొదటి సంవత్సరం ఫస్ట్ క్లాస్లో ఓన్లీ మాకు కనిపించే గల్లీ వరకే వెళ్ళి రావటం. సెకండ్ క్లాస్లో 2వ గల్లీకి కూడా మాకు కొంత కనిపించడు, ఫ్యూ మినిట్స్. ఈ గల్లీలో పైనుంచి చూస్తుంటే మేము 3rd ఫ్లోర్లో ఉండేవాళ్ళం, అక్కడి నుంచి చూస్తుంటే కనిపిస్తాడు. సెకండ్ గల్లీలో ఏంటి, ఈ గల్లీ తర్వాత పక్కకు తిరుగుతాడు, తిరిగిన తర్వాత ఆ షాప్లో ఏదైనా కొనుక్కు రావాలి అని అంటే కొంత సేపు ఆబ్సెంట్ అవుతాడు మా సైట్లోంచి. అయినప్పుడు అంతకంటే ఎక్కువసేపు ఉంటే నేను వెంటనే వెళ్తాను. 3rd క్లాస్లో మరింత ఎలా చేసాం. అలాగే మనం కూడా ఏం చేయాలంటే మనకి హెల్ప్ ఎక్కడ దొరుకుతుంది అంతవరకు చూసుకుని మెల్లగా మనము ఒక్కొక్క స్టెప్ వెళ్ళినట్లయితే క్రమంగా మన కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది, భయం తగ్గుతుంది. అండ్ ఒకవేళ రిస్క్ ఏదైనా వచ్చినా వెంటనే మనం హెల్ప్ తీసుకోగలుగుతాము. హెల్ప్ కూడా మనము ఎక్కడెక్కడ హెల్ప్ ఉంటుంది ఏంటి, సపోజ్ 22 ఇయర్స్ వచ్చిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయితే నాట్ ఓన్లీ పేరెంట్స్, సొసైటీ హెల్ప్ కూడా తీసుకోవడం నేర్చుకోవాలి. నేను చెప్తాను, ఎప్పుడు నిరంతరం పేరెంట్స్ మీద ఆధారపడకండి. ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే బయట ఎక్కడన్నా ఎవరన్నా అమ్మాయితో మీరు మిస్బిహేవ్ చేస్తుంటే దాని నుంచి తప్పించుకుంటాక మీకు సొంతంగా ఏముంది, పబ్లిక్లో కొంతమంది వచ్చి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. షీ టీమ్ హెల్ప్ తీసుకోవచ్చు, పోలీస్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇలా ఎక్కడెక్కడైతే హెల్ప్స్ ఉంటాయో సమాజం నుంచి కూడా, ఎందుకంటే రేపు పేరెంట్స్ ఎప్పుడు మనతో పాటు ఉండరు, లేదా పేరెంట్స్ ఎల్లకాలం మీ పిల్లలతో పాటు ఉండలేరు. కాబట్టి మీ ఆబ్సెంట్లో మీ పిల్లలు ఎలా బ్రతకాలి అనేది వాళ్ళని నేర్చుకోనివ్వండి. అలాగే పేరెంట్స్ ఆబ్సెంట్లో మనం ఎలా బ్రతకాలి అనేది ఈ పిల్లలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సమాజం యొక్క హెల్ప్, లేకపోతే చట్టం యొక్క హెల్ప్, పోలీస్ హెల్ప్, లేదంటే మరొకరి హెల్ప్ ఎలా తీసుకోవచ్చు. అప్పటికప్పుడు వెళ్ళిపోయి పబ్లిక్ వెళ్ళటము. సపోజ్ చిన్నపిల్లలు తప్పిపోయారనుకోండి, ఏం చెప్తాను, ఆడపిల్లలను తప్పిపోతే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడొక్కడ హెల్ప్ దొరుకుతుంది. లేకపోతే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాపు బయట నిలబడి వాళ్ళని ఫోన్ అడగండి, ఇంకోటి అడగండి. ఇట్లా
తప్పిపోయినప్పుడు ఎలాగైతే మనము కొన్ని స్ట్రాటజీస్ మనం డెవలప్ చేసుకుంటాము, అలాగే రకరకాల విషయాల్లో ఒకవేళ పొరపాటు జరిగి నేను ఫెయిల్ అయితే స్ట్రాటజీస్ మనం హెల్ప్ అడగటం అనేది మనం చూస్తూ ఉండాలి. ఆ విధంగా మనం నేర్చుకున్నట్లయితే రేపొద్దున అమెరికా, ఆస్ట్రేలియానే కాదు మరెక్కడికైనా సరే దేశాలకు కూడా వెళ్ళి యుద్ధాలు జరుగుతున్న అక్కడ కూడా మనం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని మనము అక్కడ కూడా మనం వర్క్ చేయడానికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మనకు పెరుగుతుంది. ఇలా చాలా కాలం గ్యాస్ లైటింగ్ జరిగినప్పుడు వాళ్ళని గుర్తించలేనప్పుడు, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు గుర్తించినప్పుడు అసలు మొత్తానికి వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని కానీ ఏ పని చేయలేం అనే డిసిజన్, నేను ఏ పని చేయలేను అనే డిసిజన్కి వచ్చి మారలేనంతగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అటువంటివి కూడా ఉన్నాయి. దెన్ అటువంటి అప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. మంచి సైకాలజిస్ట్ని కలిసి ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే కొంతకాలానికి ఆ యొక్క ఆ డీప్ ఆ యొక్క లో లెవెల్ నుంచి కొంత మెల్లగా లాజికల్ని థింక్ చేస్తూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని సైకాలజిస్ట్ డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రమక్రమంగా మారచ్చు. అయితే వాళ్ళకి మారలేనంత లూప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టయితే టీచర్లు, పేరెంట్స్, నైబర్స్ పిల్లల మీద చేస్తుంటారు, లేకపోతే భర్త భార్య మీద. ఎప్పుడు చూస్తే గ్యాస్ లైటింగ్ చేసేవాళ్ళు కొంచెం పవర్ఫుల్ కానీ, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు తక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళ మీద ఇన్కమ్ పరంగా కానీ, బలం పరంగా కానీ, అలాంటప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి చెప్పినా కూడా ఎవరికన్నా, లేకపోతే వాళ్ళ తామే కరెక్ట్, పేరెంట్సే కరెక్ట్, పిల్లలు తప్పు అనే ఒక అపోహ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎలా దాన్ని ఎదుర్కోవాలి? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. సో చాలామంది సైకాలజిస్టులు కానీ లేకపోతే ఈ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేయకుండా పేరెంట్స్ని సపోర్ట్ చేస్తూ పిల్లల్ని దాన్నేంటి క్లాస్ వీక్తూ ఉంటారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. మీ పేరెంట్స్ అంత కష్టపడుతుంటే, లేదా నీ మంచి కోసమే కదా చెప్పేది, నీ జాగ్రత్త చెప్తున్నప్పుడు నువ్వెందుకు అట్లా చేస్తున్నావు, వాళ్ళ మాట వినాలి కదా అని ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో అటువంటి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దగా ఉపయోగం ఉండదు. సో నేను ఎప్పుడు ఎవరు వచ్చినా నేను పేరెంట్స్ ఫస్ట్ నేను చెప్తాను, నేను మీ తరపు కాదు. కోర్స్ మీరు మనీ ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు, మీ తరపు కాదు, నాకు మీరు ముఖ్యం కాదు. ఇంకా ఓపెన్గా చెప్పేసి మీరు చనిపోతారు కూడా, నాకు ఆ బిడ్డ ముఖ్యం. నేను తీసుకునే ప్రతి డెసిషన్ ఆ బిడ్డ యొక్క లైఫ్కి ఉపయోగపడేలాగా డెసిషన్ తీసుకుంటాను అని చెప్పి ఫస్ట్ ఆ పిల్లల యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని డెవలప్ చేసి లాజికల్గా థింక్ చేసి, అంటే ఇక్కడ పేరెంట్స్కి ఆపోజిట్గా తయారు చేయండి. పేరెంట్స్ కొంతమంది భయపడిపోతూ ఉంటారు, మా పిల్లల్ని మాకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు అని కూడా కొంతమంది అనుకునే అవకాశాలు ఉంటాయి. అలా తయారు చేయండి. అలా కాకుండా వాళ్ళని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి లాజికల్ని థింక్ చేసి, ఎందుకంటే రేపొద్దున పేరెంట్స్ వీక్ అయిపోతారు, వయసు పెరిగిపోతుంది, శరీరం సహకరించదు. అప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? మీ బిడ్డ మీద డిపెండ్ అవుతారు, మీ కొడుకు మీద, కూతురు మీద డిపెండ్ అవ్వాలి. అటువంటప్పుడు కూడా మీ పిల్లలు ఎప్పటికీ మీరు సెల్ఫ్ సస్టైన్ అవ్వకుండా అలాగే ఉంచేసినట్లయితే రేపొద్దున మీరు కూడా ట్రబుల్లో పడతారు. కాబట్టి ఈ పిల్లల్ని ఆ సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేసి లాజికల్లీ థింక్ చేసేలాగా చేసి ఉండి, అప్పుడు పేరెంట్స్తోని అసెర్టివ్గా మాట్లాడుతూ వాళ్ళ యొక్క డెసిషన్ని కూడా వాళ్ళతో కన్సిడర్ చేసి తీసుకునేలాగా చేస్తాను తప్ప, అలా కాకుండా మీ పేరెంట్స్ వాళ్ళు మంచిగా చేస్తారు ఏం చేసినా ఇట్లాంటి జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ వాళ్ళతో చేయను. అలా చేయకూడదు. ఎక్కువ సైకాలజిస్టులు అలాగే ఉంటారు కాబట్టి ఒకవేళ అలా సైకాలజిస్ట్ కూడా బిహేవ్ చేస్తున్నప్పుడు అటువంటి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా సొంతంగా ఆలోచించి నాలో సెల్ఫ్ ఎస్టీమ్ని డెవలప్ చేసేటువంటి సైకాలజిస్ట్ ఎవరున్నారో వాళ్ళని వెతికి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే బయటపడే అవకాశం. ఇటీవల ఒక క్లయింట్ ఫ్యూ మంత్స్ బ్యాకే ఇండియా వచ్చారు. వాళ్ళ కూతురు కొడుకు సైకలాజికల్ ప్రాబ్లంతో ఉన్నారు. సో పేరెంట్సే ప్రాబ్లం. సో చాలా నేను వాళ్ళకి ఒకసారి వాళ్ళు చాలా పేరెంట్స్కి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ కౌన్సిలింగ్ మీద లేదు, పిల్లలకు ఉంది. పిల్లలకు ఉండకపోయినా సరే పేరెంట్స్కి మోర్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో పేరెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాం, కౌన్సిలింగ్ ఆపోజిట్గా పూజలు చేపించడమో ఇంకోటి చేపించడమో చేస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ అడిగినా నేను ఇవ్వలేదు. లాస్ట్గా అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆన్లైన్లో మాట్లాడుతూ నేను ఎందుకు ఇవ్వలేదు ఏంటి, నేను అలా ఇచ్చినట్లయితే మీకు దాని వాల్యూ తెలియదు, మీ పిల్లలకి అంతకంటే తెలిసే అవకాశం లేదు. కాబట్టి మీరు తిట్టుకున్నా మీరు ఏమనుకున్నా కోపం వచ్చినా
నేను అప్పుడు అలా ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఇస్తూ నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు రియలైజ్ చేసి ఇప్పుడు ఆన్లైన్లో ఇవ్వగలుగుతున్నాను వాళ్ళకి. సో కాబట్టి సో వాళ్ళ పేరెంట్స్ ఒక సహజంగా అడుగుతూ ఉంటారు, మా అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది సార్, నాకు ఇష్టం లేదు, మా పరువు పోతుంది, కౌన్సిలింగ్ కావాలంట. అప్పుడు నేను ఇవ్వను వాళ్ళకి. ఆ అమ్మాయి వయసు ఎంత, 19 years లేకపోతే 22 years ఎంతో చెప్తారు. అమ్మాయి మేజర్, తన డెసిషన్ తను తీసుకుంటుంది, మీరెవరు కాదంటానికి. నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పను. అతను కరెక్ట్ కాదు, దట్ ఈస్ డిఫరెంట్ క్వశ్చన్. అతను కరెక్టో కాదో ఆమె రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు చేయగలిగింది ఏమీ లేదు అంటే ఆమె కరెక్ట్ డెసిషన్ తీసుకోలేని స్థితిలోకి మీరు ఆమెను 23 years అమ్మాయిని నెట్టేసేసి అతను కరెక్ట్గా తీసుకొనివ్వండి. ఫెయిల్ అయితే ఇంకొక మ్యారేజ్ చేసుకుంటుంది, డైవోర్స్ తీసుకుంటుంది. అంతేకాని మీరు చెప్పిన అమ్మాయినే చేసుకోవాలి, మీరు చెప్పిన అబ్బాయినే చేసుకోవాలి అని చెప్పే కౌన్సిలింగ్ నా దగ్గర లభించదు. ఒకవేళ ఆమె ఒప్పుకుని నా దగ్గరికి వస్తే మరింత ఎఫెక్టివ్గా ఎలా తను థింక్ చేయాలి, లాజికల్గా ఎంత థింక్ చేయాలి, తన పార్ట్నర్ కరెక్టా కాదా, ఎలా తను డెసిషన్ తీసుకోవాలన్న దాని మీద ఆమెలో కాన్ఫిడెన్స్ని పెంచుతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు చూపించిన సంబంధాన్ని చేసుకోవాలి, తను సెల్ఫ్గా సెలెక్ట్ చేసుకోవద్దని నేను చెప్పను. కాబట్టి ఈ విధంగా వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ డెవలప్ చేసేటువంటి సైకాలజిస్టులు, అటువంటి కౌన్సిలర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు పేరెంట్సే అంటే మన అథారిటీ, మీరు చెప్పిన మాట నిజం, మనల్ని గ్యాస్ లైటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్లీ అథారిటేటివ్, ఫైనాన్షియల్లీ అథారిటేటివ్ ఖచ్చితంగా. కాబట్టి ఆ అథారిటీకి లొంగిపోయి ఈ కౌన్సిలర్ కూడా వాళ్ళని మరింత గ్యాస్ లైటింగ్లోకి నెట్టేయకుండా ఉండేటువంటి సైకాలజిస్ట్ని మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ మంది పిల్లల్ని ఇలా తాము గ్యాస్ లైటింగ్ చేస్తూ వాళ్ళకి ఎక్కువ ఏ పని చేసినా వాళ్ళు చెప్పినట్టే పిల్లలు చేయాలి. కొన్ని విషయాల్లో చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కానీ పెద్దవాళ్ళు గుర్తించలేక అలానే చేస్తుంటారు. కానీ పేరెంట్స్ తాము చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు అని గుర్తించకుండా తాము పిల్లలకి ఏదో సమస్య ఉందని, లైక్ ADHD కానీ ఏదో మానసిక సమస్య, ఏదో ఇబ్బంది అని డాక్టర్ దగ్గర తీసుకుపోయి మందులు ఇప్పిస్తూ ఉంటారు. కానీ నిజానికి పిల్లలకి అది ఏమి ఉండదు. పేరెంట్స్ స్వేచ్ఛనివ్వకపోవడం వల్ల అలా తయారవుతుంటారు. కానీ డాక్టర్స్ కూడా మందులు ఇచ్చేస్తూ ఉంటారు. అది పనిచేయక నిజంగానే వారి మానసిక స్థితి మీద ప్రభావం ఉంటుంది. లేకపోతే కొంతమందికి అపోహ ఉంటుంది, ఇలా గ్యాస్ లైటింగ్కి గురయ్యి నిజంగానే ADHDగా మారిపోతూ ఉంటారా అని. రైట్. సో ఇక్కడ ఒక కేసు, ఆయన ఒక జువాలజీలో సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. జువాలజీ అంటే బాడీ గురించి ఎక్కువ తెలుస్తుంది కదా, శరీరం గురించి, జంతువుల మనుషుల శరీరం గురించి బాగా తెలిస్తేనే జువాలజీ కదా. సో ఆయన తన కొడుకు 7 years అప్పుడు స్కూల్కి సరిగ్గా వెళ్ళినప్పుడు టీచర్ బెదిరించడం వలన తను భయపడుతున్నాడు. భయపడటానికి స్కూల్కి వెళ్ళట్లేదని చెప్పి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే మెడిసిన్ ఇచ్చాడు. 7 years బాయ్కి సైకియాట్రిక్ మెడిసిన్ వాడిచ్చాడు. ఆ తర్వాత అదే పిల్లవాడు ఇంటర్మీడియట్లో ఈ కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి కదా మనకి, ఆ కాలేజ్లో తను సరిగ్గా ఫోకస్ చేయట్లేదని మళ్ళీ ఆ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అప్పుడు మెడిసిన్ ఇప్పించాడు. అది కంటిన్యూ చేశారు. అలా మెడిసిన్ వలన అతను జీవితం అంతా నాశనం అయిపోయింది. సో ఇలా ప్రతిదానికి మెడిసిన్ అని చెప్పి ప్రతిదానికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది డాక్టర్లు, దుర్మార్గమైనటువంటి డాక్టర్లు మెడిసిన్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే వచ్చేసి పిల్లలు వాళ్ళు చెప్తున్న పని వాళ్ళు చెప్పినట్టుగా, అంటే వాళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళని ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు, అన్నీ సపోర్ట్ ఇస్తూ వీళ్ళ ఈగో వలనో లేకపోతే వీళ్ళ యాంగ్జైటీ వలనో వాళ్ళని వెళ్ళనివ్వకుండా బెదిరించేయటము రకరకాలు చేసినప్పుడు వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది మానసికంగా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ ఇప్పిస్తూ ఉంటారు. ADHD ఈజ్ డిఫరెంట్. ADHDకి మెడిసిన్ ఉండదు. బట్ ఎప్పుడన్నా టూ మచ్ హైపర్ ఎక్కువ ఉన్నప్పుడు టీనేజ్లో ఒక్కొక్కసారి సెల్ఫ్ హార్మ్ చేయటం కానీ వేరే వాళ్ళకి కానీ హార్మ్ చేస్తున్న మగపిల్లలు కొంతమందికి మెడిసిన్ అవసరం ఉండొచ్చు టెంపరీగా హోల్డ్ చేయడానికి. అలాగే రకరకాల డిస్లెక్సియా కానీ లేకపోతే ఆటిజం కానీ ఇటువంటివి కూడా కొంతమంది ఉంటే వాటికి కూడా మెడిసిన్ ఉండదు. వాటి యొక్క రూట్ కాజ్ని తెలుసుకుని వాటిని ఆల్టర్ చేసుకుని సరైన థెరపీ ఇప్పించటము, లేదంటే పేరెంటింగ్లో మార్పులు చేసుకోవాలి తప్ప ఇలా మెడిసిన్ ఇవ్వటం వలన ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. సో పిల్లలకి అంటే మనము కొంత పేరెంట్స్ ఇక్కడ సమస్య ఏంటంటే
ఇండియాలో అండ్ చాలా దేశాల్లో కూడా పెళ్ళయి సెక్స్లో పార్టిసిపేట్ చేసి పిల్లలు కానిస్తే పేరెంట్స్ అయిపోతారు. కానీ పేరెంటింగ్ అనేది చాలా డిఫికల్ట్ టాస్క్, చాలా డిఫికల్ట్. చాలా ఈజీ. ఏంటి, కంప్యూటర్ సైన్స్ చదవటం ఈజీ, జాబ్ చేయటం ఈజీ, లేదా మరొకటి చదవటం ఈజీ, బిజినెస్ చేయటం ఈజీ. కానీ పేరెంటింగ్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్తో వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళని పెంచేలోపు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పేరెంటింగ్ అనేది మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒక 2 పేరెంటింగ్ ప్రోగ్రామ్స్ రన్ చేసినప్పుడు చాలామంది అటెండ్ అయ్యారు. తర్వాత చాలా గ్యాప్ కూడా వచ్చింది, ఇప్పుడు చెప్పట్లేదు నేను. సో దానికి నేను అందులో చాలామంది ఈవెన్ పెళ్లి కాని వాళ్ళు కూడా పేరెంటింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ఎందుకంటే రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పటి నుంచి శ్రద్ధ తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం నేర్చుకోవటం కోసం అనమాట. సో పేరెంటింగ్ అనగానే పిల్లలకి కనేయటము, పిల్లలకి అవసరమైనటువంటి ఫుడ్, బట్టలు, అలాగే స్కూల్కి కావాల్సిన ఫీజులు కట్టడం పేరెంటింగ్ కాదు. వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళలో ట్రస్ట్ ఎలా డెవలప్ చేయాలి అనేది, సైకలాజికల్లీ ఎలా వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఏం చేస్తే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది చెప్పటమా, లేకపోతే నేను చేయటమా, సపోర్ట్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ యొక్క మొరాలిటీని దెబ్బతీయకుండా ఎలా ఉండాలి, ఇటువంటి అన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి పేరెంట్స్ ఈ విధమైనటువంటి పేరెంటింగ్ విధానాలు కనుక వాళ్ళు నేర్చుకున్నట్లయితే పిల్లల్ని ఈ గ్యాస్ లైటింగ్, వాళ్ళ వలన గ్యాస్ లైటింగ్ గురవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే చిన్నపిల్లల్ని ఏం చేయగలుగుతాం, వాళ్ళకి తెలియక ఒకసారి గ్యాస్ లైటింగ్ గురయ్యి పెరిగి వస్తారు. ఎప్పుడైనా వాళ్ళు రియలైజ్ అయినప్పుడు దెన్ వాళ్ళకి మెల్లగా నాలాంటి సైకాలజిస్టులు ఎవరో సపోర్ట్ ఇస్తున్నప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వేస్తూ సమాజంలోకి వస్తూ సమాజం యొక్క హెల్ప్ తీసుకుంటూ మెల్లమెల్లగా వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూస్తే చిన్నపిల్లలకి గ్యాస్ రేటింగ్ గురైన వాళ్ళు, లేకపోతే పెద్ద అయిన తర్వాత గురైన వాళ్ళతో పోలిస్తే చిన్నపిల్లలు ఎక్కువ ఇబ్బంది పడతారు. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ సెల్ఫ్ డౌట్ అనేది ఎంతో కొంత ఉంటుంది. అందుకే పిల్లల్ని ఎక్కువ శ్రద్ధగా చూసుకోవాలి, లేకపోతే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి. పిల్లలు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఇంటికి వచ్చిన చదువు గురించే మాట్లాడాలి, వేరే వంశాల గురించి మాట్లాడకూడదు, టైం వేస్ట్ అని ఎక్కువ మంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. అవును, అది చాలా దురదృష్టం అమ్మ. సో నువ్వు చదవాల్సిందే, వాళ్ళు ఎలా చదివారో చూడు, వీళ్ళు ఎలా అంటే ఓన్లీ అకాడమిక్స్ తప్ప వేరే విషయాలే పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉండవు. అది ఇక్కడ దురదృష్టం ఏంటంటే మన పేరెంట్స్, ఎక్కువ మంది పేరెంట్స్ ఒక్క పేరెంటింగ్ రోల్ తప్ప చాలా రోల్స్ ప్లే చేస్తారు. పేరెంట్సే టీచర్స్ అవుతారు. టీచర్స్ ఎట్లాగో టీచర్స్ ఉన్నారు, లేదంటే టీచర్ను రిక్రూట్ చేసుకోవచ్చు, లేదంటే ట్యూషన్లు పెట్టించవచ్చు. పేరెంట్సే టీచర్స్ అవుతారు, పేరెంట్సే గైడ్స్ అవుతారు, పేరెంట్సే మోటివేషనల్ స్పీకర్స్ అవుతారు, పేరెంట్సే మళ్ళీ వార్డెన్ రోల్ ప్లే చేస్తారు, పేరెంట్సే ఫ్రెండ్స్ రోల్ ప్లే చేస్తారు, పేరెంట్సే మళ్ళీ పోలీస్ రోల్ ప్లే చేస్తారు. సో ఇలా శిక్షించటము, ఇలా మోటివేట్ చేయటము, గైడ్ చేయటము, లేదా ఫ్రెండ్స్గా ఉండటము, లేకపోతే వార్డెన్ లాగా ఉండటము, ఇట్లా రకరకాలు చేస్తారు తప్ప పేరెంటింగ్ రోల్ ప్లే చేయాలి. ఏంటి మరి పేరెంటింగ్ రోల్? ఇవన్నీ కాకుండా ఏముంది పేరెంటింగ్ రోల్ అంటే? పేరెంటింగ్ రోల్ అంటే ఆ బిడ్డకు ఒక సపోర్ట్. నేను చాలామందిని అడుగుతూ ఉంటాను, సహజంగా ఆడపిల్లల యాంగ్జైటీ డిజార్డర్తో వచ్చిన వాళ్ళు మీ ఫాదర్తో ఎలా రిలేషన్ ఉండేదంటే, ఫాదర్ అన్నీ ప్రొవైడ్ చేసేవాడు సార్, అన్ని డబ్బులు ఇచ్చాడు, ఇంత కొని పెట్టాడు, అంత కొని పెట్టాడు, అంత హై ఫీజు పే. నో, అది కాదు. నువ్వు ఒక పొరపాటు జరిగినప్పుడు నీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి కాన్ఫిడెంట్గా నేను ఈ పొరపాటు చేశానని చెప్పగలవా? లేకపోతే ఆ అబ్బాయిని ఇష్టపడ్డాను, ఆ అబ్బాయిని ఇష్టపడిన తర్వాత ఆ అబ్బాయి నన్ను ఇట్లా చీట్ చేశాడు, ఈ విషయాన్ని నీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పగలవా? అమ్మో చెప్పలేను సార్, నన్ను తోలు తీసేస్తాడు, కొడతాడు కదా. దెన్ అక్కడ పేరెంటింగ్ లేదు, రైట్? సో పేరెంట్స్ పిల్లలు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే సరైనటువంటి రోల్ ప్లే చేసినట్టు. అలా కాకుండా వాళ్ళ ఇమేజ్ ప్రకారం పిల్లలు ఉండాలి అని వాళ్ళని మోటివేట్ చేస్తూనో లేకపోతే వాళ్ళని గైడ్ చేస్తూనో ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళు సరైన పేరెంట్స్ కాదు, వాళ్ళ పేరెంట్సే కాదు, రైట్? సో అలా పేరెంట్స్ పిల్లలకి సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా లభించినప్పుడు పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదో ఒక విధంగా వీళ్ళే నా పేరెంట్స్, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవద్దు,
పేరెంట్స్ మీద ద్వేషం పెంచుకోవద్దు. ఎందుకంటే పేరెంట్స్ తెలిసి చేయలేదు. ఎవరి మీద ద్వేషం పెంచుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ లైటింగ్ ఒకవేళ నన్ను గురి చేసినా వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటున్నామంటే మరింత మనము ఇబ్బంది పడతాం. కాబట్టి వాళ్ళకి తెలుసో తెలియకో ఇలా చేశారు. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను మూవ్ అవ్వాల్సిందే, ప్రతి పని నేను సొంతంగా చేయాల్సిందే, సొంతంగా చేసే ప్రయత్నము ఆ యొక్క దాని యొక్క ఇంటెన్సిటీ పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు మదర్ 10 యూనిట్స్ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, మీరు మెల్లగా ఆమె 9 యూనిట్స్ సపోర్ట్ చేయమని 1 యూనిట్ మీ సొంత ఎఫర్ట్స్ పెంచాలి. ఆ తర్వాత మెల్లగా ఆమెది 8 యూనిట్స్ చేసి మీరు 2 యూనిట్స్ అలా మెల్లగా మదర్ సపోర్ట్ లేకుండా మీరు నడిచే ప్రయత్నం చేయాలి. ఎట్లాగంటే ఒక యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, దానికి కట్టారు, ఫ్రాక్చర్ అయింది, కర్ర సహాయంతో నడుస్తున్నాం. మెల్లమెల్లగా కొంతకాలానికి ఆ కర్రని తక్కువగా వాడతాము, ఆ తర్వాత మరింత తక్కువగా వాడతాం, తర్వాత కర్ర తీసేసి కూడా మనం నడవగలుగుతాం. అలాగే సేమ్ పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళు తెలుసో తెలియక మనం ఇండివిజువల్గా ఇండిపెండెంట్ అవ్వనివ్వకుండా ఉన్నప్పుడు వాళ్ళ సపోర్ట్తోనే మూవ్ అవ్వాలి. ఒక 4 సార్లు అమ్మ సపోర్ట్తోనూ నాన్న సపోర్ట్తోనూ బయటకు వెళ్ళాం. 5వసారి వాళ్ళ సపోర్ట్ లేకుండా కొంచెం వెళ్ళొస్తాము, లేదా వాళ్ళు సిటీలో ఉన్నప్పుడు వెళ్ళొస్తాము, ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళొస్తాము. 6వసారి వాళ్ళు జాబ్కి వెళ్ళిన తర్వాత కూడా నేను వెళ్ళి ఆ యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుంటాను. ఆ తర్వాతసారి వాళ్ళు వేరే స్టేషన్లో ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి బయటికి వెళ్ళి పనులన్నీ చేసుకుంటాను. 7వసారి నేను వేరే ఊరు కూడా వెళ్తాను. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనము పెంచుకుంటూ ఉన్నట్లయితే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే తల్లిదండ్రులు ఎక్కువ పిల్లలు మాట వినట్లేదు. అది పిల్లలు ఏ మాట వినట్లేదు, ఎందుకు వినట్లేదు, వాళ్ళు ఆలోచించేది కరెక్టేనా కాదా, మాట వినట్లేదు అని మాత్రం చెప్పి వాళ్ళు తప్పు అని డిసైడ్ చేసేస్తూ ఉంటారు. అది కూడా గ్యాస్ లైటింగ్ కిందకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ చాలామంది మా పిల్లలు మాట వినట్లేదు, నువ్వు ఏం చెప్పావు, మాట వినట్లేదు కాదు, నువ్వు ఏం చెప్పావు అనేది కూడా మ్యాటర్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంప్రాక్టికల్గా వాళ్ళకి చెప్పి, అంటే మిస్టేక్స్నే తప్పుల్లాగా ట్రీట్ చేసి పనిష్ చేయటం 1. 2 ఏంటంటే బౌండరీస్ ఏదైతే వీళ్ళు పెడతారో ఆ బౌండరీలో వాళ్ళు ఉండలేనంత స్థితిలో ఉన్నప్పుడు పిల్లిని కనుక ఒక రూమ్లో పెట్టి మనం కొడుతుంటే ఏం చేస్తారు, లాస్ట్కి అటాక్ చేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే పిల్లలకి ఇంప్రాక్టికల్గా రూల్స్ పెట్టి ఆ రూల్స్లోనే ఉండాలి అన్నప్పుడు అక్కడ 2 జరిగే అవకాశం ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఆ రూల్స్ని బ్రేక్ చేసుకుని మీతో అబద్ధం చెప్పవచ్చు. 2వది, యాంగ్జైటీ డిజార్డర్లో కన్నా ఇరుక్కుపోవచ్చు. ఒక అమ్మాయి తను ఇంట్లో వదిలిపెట్టి మదర్ వెళ్తూ ఉంది, తను ఒక 13-14 ఇయర్స్ వచ్చింది, గాజు ఏదో పగిలిపోయింది. పగిలిపోతే మదర్ వస్తే తను చంపేస్తుంది, భయం. మదర్ ఊరుకోదు కాబట్టి ఆమె ఏం చేస్తుంది, మెల్లగా దాన్ని దాచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మదర్ ఊరుకుందనుకోండి, ఓకే పగిలిపోయిందా, ఈసారి జాగ్రత్తగా ఉండు, ఇలా కాదు ఇలా చేయాలి అలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనుకోండి, ఆమె దాచే ప్రయత్నం చేయదు కదా. మదర్ అంత హార్ష్గా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈ అమ్మాయి దాచే ప్రయత్నం, అబద్ధం చెప్పడానికి అవసరం ఏర్పడింది. పిల్లలు అబద్ధం చెప్తున్నారంటే అది పేరెంట్స్ వల్లనే. పేరెంట్స్ యొక్క ఇంప్రాక్టికల్ రూల్స్ చిన్నప్పుడు పెట్టబట్టి అప్పుడు వీళ్ళు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. తర్వాత అబద్ధం అన్నిటికీ చెప్పేస్తూ ఉంటారు. ఈ దాచే ప్రయత్నంలో ఏం చేస్తున్నావు అమ్మ అని పక్క అంకుల్ అడిగాడు. అంకుల్ ఇది పగిలిపోయింది అంకుల్, అమ్మ తిడుతుంది అని చెప్తుంది. అప్పుడు ఏం పర్లేదు, నేను ఉన్నాను కదా, నీకెందుకు భయపడుతున్నావు, నేను ఉన్నాను కదా, నేను తీస్తాను అని చెప్పి అన్నీ తీసి ఆ పిల్లకి మెల్లగా అతను దగ్గర అయ్యాడు. అలా మెల్లమెల్లగా దగ్గర అయినప్పుడు ఆ అంకుల్ ఆ పిల్లతో మిస్బిహేవ్ చేసే అవకాశాలు ఎవరిచ్చారు, ఎవరి వల్ల వచ్చింది, పేరెంటింగ్ వల్లే కదమ్మా. సో కాబట్టి పొరపాటు జరిగిన పేరెంట్స్ వెంటనే విరుచుకుపడకుండా వాళ్ళకి నేర్పాలి. ఇది ఒక ఆర్టికల్లో నేను రాశాను, 2 ఎగ్జాంపుల్స్ పెట్టాను. 7 ఇయర్స్ బాయ్ని మదర్ కిచెన్లోకి వెళ్ళి తన కిచెన్లో ఒక క్యాలెండర్ అలా వేలాడదీసి ఉంటుంది. ఆమె హాల్లో ఉండి కిచెన్లోకి వెళ్ళి క్యాలెండర్ తీసుకురమ్మంది. తీసుకొచ్చే క్రమంలో కిచెన్లో అన్నీ పడిపోయింది. 2 సిచ్యువేషన్లో మొదటి మదర్ వెళ్ళిపోయి నువ్వు ఏం చేత కావట్లేదు, అది తీసుకురావటం కూడా రాలేదా, అది ఇదని తిట్టి ఇవన్నీ నేను ఇప్పుడు పెట్టుకోవాలి, అసలే పనికి తట్టుకోలేకపోతున్నాను, పని మనిషిని పెట్టమంటే మీ ఫాదర్ పెట్టడు, నడుము నొప్పి నాకు, అది ఇదని చెప్పి ఆమె బ్లేమ్ చేసేసి బిడ్డని ఆమె సర్దుకుంది ఒక సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్లో పడిపోయినప్పుడు, అయ్యో పడిపోయినాయా, ఇలా తీయకూడదు ఇలా తీయాలి, వీటిని ఇప్పుడు సర్దుదాంరా, వీటిని ఎలా సర్దాలి, స్టూల్ వేసుకొని చూపించి చూడు ఈ పగిలిపోయాయి, పైన పెట్టకూడదు కింద పెట్టాలి, ఎక్కువ వెయిట్ ఉంది ఎప్పుడు కూడా మనం కింద పెట్టాలి, పైన పెట్టకూడదు. ఇట్లాంటి ఏమో మనము పిల్లలకి సపోర్టివ్గా చెప్పినప్పుడు ఈ ఇద్దరు పిల్లల్లో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్లో తేడా ఉంటుంది.
ఎవరికైతే సపోర్ట్ లభించిందో వాళ్ళు నేర్చుకుంటారు. ఎవరైతే బ్లేమ్కి గురయ్యారో వాళ్ళు రేపొద్దున అబద్ధాలు చెప్పడం కానీ లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్లకు గురవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను పేరెంట్స్ అర్థం చేసుకుని ప్రాపర్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎక్కువ మంది గ్యాస్ లైన్కి గురైన వాళ్ళకి మెడిసిన్ ఇస్తే బాగవుతుందని అనుకుంటూ ఉంటారు. అది ఇస్తే నిజంగానే బాగవుతూ ఉంటారు. గ్యాస్ లైటింగే కాదు, ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి సమస్యలకు, మానసికమైనటువంటి ఇబ్బందులకు లేదా పర్సనాలిటీ డిజార్డర్స్కు వీటికి మెడిసిన్ ఉండదు. మెడిసిన్ కేవలం తీవ్రమైనటువంటి సైకోసిస్లోకి వెళ్ళిన వాళ్ళకి అది కూడా టెంపరీ మాత్రమే. పూర్తిగా మెడిసిన్ సపోర్ట్తో మానసిక సమస్య నుంచి బయటపడటం కుదరదు. అయితే తీవ్రమైన గ్యాస్ లైటింగ్ గురయ్యి డీప్ లెవెల్ డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, లేదంటే చాలా హై లెవెల్ యాంగ్జైటీ డిజార్డర్కి గురైన వాళ్ళు, లేదంటే ఓసిడీకి గురైన వాళ్ళకి సైకోసిస్ కనుక ఉన్నట్లయితే, అంటే బయలాజికల్లీ కూడా మారిపోయినప్పుడు టెంపరీగా మెడిసిన్ సపోర్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఈ గ్యాస్ లైటింగ్ గురైన వాళ్ళకి మెడిసిన్ ద్వారా బయటపడటం అనేది ఉండదు. మెడిసిన్ ఎక్కడ అవసరమో, మెడిసిన్ మానసిక సమస్య తీవ్రత పెరిగిపోయి లాంగ్ రన్ ఆ డీప్ పెయిన్లోనో లేకపోతే ఫియర్లోనో యాంగర్లోనో ఉన్న వాళ్ళకి దానివల్ల బయలాజికల్ చేంజెస్ వచ్చినప్పుడు అప్పుడు కేవలం ఆ బయలాజికల్ చేంజెస్ని సరిచేయడానికి మాత్రమే టెంపరీ మెడిసిన్ తప్ప శాశ్వతమైన పరిష్కారం మాత్రం మెడిసిన్ ద్వారా రాదు. కాబట్టి అవసరమైన కౌన్సిలింగ్ తీసుకోవాలి. అలాగే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని కూడా అవసరమైనట్టు మార్చుకోవాలి. కిపాన్ అతను ఎవరో బ్లేమ్ చేస్తూ ఉంటాడు, అతని దగ్గరికే ట్యూషన్ పంపిస్తూ ఉన్నాము. సో ఆల్రెడీ గ్యాస్ లైటింగ్ గురైంది, చాలా యాంగ్జైటీకి గురవుతున్న అమ్మాయిని అతని దగ్గర కాకుండా ఒక సపోర్ట్ ఇచ్చేటువంటి ట్యూటర్ దగ్గర పంపించడము, ఇంకొకరి దగ్గర పంపించడము, లేకపోతే అది మానేసి సొంతంగా చదువుకోవటము. నేను సైకాలజిస్ట్గా ఎవరి దగ్గర నేను అసిస్టెంట్గా పని చేయలేదు. ఎందుకు చేయలేదంటే నాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ని కిల్ చేస్తారు. నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి టీచర్ని యాక్సెప్ట్ చేయను. ఇంకా టీచర్స్ కాన్ఫిడెన్స్ లెవెల్, చాలామంది టీచర్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ని కిల్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఒక అమెరికా నుంచి ఒక ఫ్యామిలీ ఇండియా రావాలనుకుంటున్నారు. అప్పుడు స్కూల్స్ ఏ స్కూల్ మంచిది అని స్టడీ చేసేటప్పుడు మేము ఒక ఫ్యాక్టర్ని కూడా స్టడీ చేసాం. అదేంటంటే ఆ టీచర్సే పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ కిల్ చేసే టీచర్స్ ఉంటారు. అటువంటి కల్చర్ ఉందా లేదా, అటువంటి కల్చర్ ఉన్న స్కూల్స్ని అవాయిడ్ చేయాలని మా ఉద్దేశం. అలా కాన్ఫిడెన్స్ లెవెల్ కిల్ చేసేటువంటి టీచర్సు, లేకపోతే ట్యూటర్సు, లేదంటే సైకాలజిస్టులు వాళ్ళని అవాయిడ్ చేసి బిల్డ్ చేసేటువంటి వాళ్ళని అటువంటి ఎన్వైరన్మెంట్లోకి మూవ్ చేయటము, లేకపోతే అత్తగారు విపరీతంగా కోడల్ని గ్యాస్ లైటింగ్ గురి చేస్తున్నప్పుడు ఆమె నుంచి దూరంగా పెట్టడం, లేకపోతే ఆ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్కి షిఫ్ట్ చేయటం, ఆ స్కూల్ కాకుండా వేరే స్కూల్కి షిఫ్ట్ చేయటం, లేకపోతే రెగ్యులర్ కాకుండా డిస్టెన్స్లో నేర్చుకోవటం, డిస్టెన్స్లో చదువుకోవటం, సెల్ఫ్ హెల్ప్తో తను చదువుకోవటం, ఇటువంటివి చేసినట్లయితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది తప్ప మెడిసిన్ ఏమీ ఉపయోగం ఉండదు. గ్యాస్ లైటింగ్కి గురైనా కూడా బయటకి చెప్తే వాళ్ళు కూడా తమని ఏదో పొరపాటు తమలో ఉంది అని భావించి వాళ్ళని అది కూడా ఏదో లోపం అని చూసి వాళ్ళు కూడా గ్యాస్ లైటింగ్ చేస్తారు అనే భయంతో చాలామంది ఎవరి హెల్ప్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోవాలి అంటే ఒకటి నిజమే, ఎందుకంటే గ్యాస్ లైటింగ్ గురైన వాళ్ళు నేను గ్యాస్ లైటింగ్ గురయ్యాను అనుకోరు. నాదే తప్పు, నాదే పొరపాటు, నేనే ఇన్ఫీరియర్, నేను ఎప్పుడు తప్పుడు నిర్ణయాలే తీసుకుంటాను, నేను ఏం చేసినా తప్పే చేస్తానని వాళ్ళు నమ్ముతున్నారు. నమ్మేలాగా వాళ్ళు చేశారు. అటువంటప్పుడు వీలైనంత వరకు ఏంటంటే ఎవరైతే సపోర్ట్ ఇస్తారో, అంటే మోరల్ సపోర్ట్ ఎవరైతే ఇస్తారో అటువంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. వీలైనంత వరకు ఒక మంచి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. బయట వాళ్ళు నమ్ముతున్నామంటే చెప్పలేము, వాళ్ళు ఎలా చీటింగ్ చేస్తారో తెలియదు. సహజంగా వీళ్ళు ఏమవుతారంటే ఒక బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ ఎవరో తీసుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు వీళ్ళు మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నట్లయితే బెటర్, అంతే తప్ప ఏ అంకుల్ చేస్తారో ఇంకొకరు చేస్తారో, ఒక టీచర్ ఎవరో ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు మిస్బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. పర్టికులర్ ఆడపిల్లల విషయంలో. మగపిల్లలు అయితే కొంచెం పర్లేదు, ఆడపిల్లల విషయంలో అట్లా ఏదో ఒక అదర్ రిలేషన్, అంటే బ్లడ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే నైబర్సో, లేకపోతే బాయ్ ఫ్రెండో, లేకపోతేనేమో టీచరో వార్డెనో నన్ను కేర్ తీసుకుంటారని చెప్పి ఎక్కువగా కాకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. ఆ హెల్ప్ కూడా పబ్లిక్గా ఉండాలి. వీలైనంతవరకు పబ్లిక్గా ఉన్నట్లయితే అప్పుడు కొంత వీళ్ళు సేఫ్ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు హెల్ప్ ఎవరన్నా ఒకవేళ బాయ్ ఫ్రెండ్ హెల్ప్ ఇచ్చిన చాలామంది గ్యాస్ లైటింగ్ గురయ్యి ఉన్నటువంటి ఆడపిల్లలకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ తీసుకొస్తారు నా దగ్గరికి.
అలా తీసుకొస్తే పర్లేదు. నేనే ఇస్తాను అన్నప్పుడు ప్రాబ్లం అవుతుంటుంది. కౌన్సిలర్ అక్కర్లేదు, సైకాలజిస్ట్ అవసరం లేదు, అన్నీ నేనే చెప్తాను అన్నప్పుడు. ఒక అమ్మాయి అమెరికాలో ఉంది. అమ్మాయి విపరీతంగా ఈ విధమైన గ్యాస్ లైటింగ్ గురైంది, అమెరికాకి వెళ్ళింది. ఎలాగైతే తను ఇక్కడి నుంచి దాటి అక్కడికి వెళ్ళినా సరే తన యాంగ్జైటీ, ఓసిడీలు ఇవి తట్టుకోలేకపోతుంది. తనకి ఒక పార్ట్నర్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్కి అన్నీ చెప్పింది. బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడు, తను సెర్చ్ చేసే క్రమంలో నేను కనిపించాను. ఇద్దరు కలిసి ఇండియా వచ్చారు. అమ్మాయి నా దగ్గరికి ఒక సెషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ తీసుకుంది, ఓవర్కమ్ చేసింది. ఇట్లా అదర్ రిలేషన్లో ఏమైనా సపోర్ట్ ఇచ్చినా మళ్ళీ ప్రొఫెషనల్ హెల్ప్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూసారు కదా, ఇన్ని విధాలుగా పిల్లలు, పెద్దలు, ఏ రకమైన ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా గ్యాస్ లైటింగ్కి గురవచ్చు. చాలా అప్రమత్తంగా ఇలాంటి వాటిని ఎదుర్కోవాలి. చాలా ధైర్యంతో మన మీద మన నమ్మకం ఉండడమే దీనికి మార్గం, దీని నుంచి బయటపడే మార్గం. ఎక్కువగా ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవడం ఉత్తమం. ఇంత మంచి సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు.